మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు. ఎన్ రామచంద్రరావు, ఎక్స్ఎమ్మెల్సీ, బీజేపీ. ఆకాశంలో విమానం వెళ్తుంటే కింద నుంచి చూడటానికి బాగుంటుంది. ఎప్పుడు ఎక్కుదామా అని తెగ సరదాగా ఉంటుంది. కానీ టేకాఫ్ ల్యాండింగ్ టైమ్స్లో ఎవరికైనా కాస్తంత ఒళ్ళు జలధరించాల్సిందే. అలాంటిది స్ట్రైట్ గాల్లో ఉండగానే దాని డోర్ ఊడిపోతే ఎలా ఉంటుంది? ఊహించుకోవడానికే వణుకు పుట్టే సన్నివేశం అది. అలాంటి సీన్ అలాస్కా ఎయిర్లైన్స్లో ఇటీవల వెళ్లిన ప్రయాణికులకు ఎదురైంది. బోయింగ్ 737 మ్యాక్స్ విమానం టేకాఫ్ తీసుకున్నాక 16,000 అడుగుల ఎత్తుకు చేరాక ఒక్కసారిగా ఎడంవైపున ఉన్న డోర్ ఊడిపోయింది. ఆ సమయంలో ఫ్లైట్లో 171 మంది ప్రయాణిస్తున్నారు. వాళ్లంతా ప్రాణాలపై ఆశలు వదిలేసుకున్నారు. అయితే విమానాన్ని వెంటనే వెనక్కి తిప్పి ల్యాండింగ్ చేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అలాస్కా ఎయిర్లైన్స్కు చెందిన బోయింగ్ 737 మ్యాక్స్ 9 విమానం అమెరికాలోని పోర్ట్లాండ్ నుండి కాలిఫోర్నియాకు బయలుదేరిన సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటన తర్వాత బోయింగ్ 737 మ్యాక్స్ 9 విమానాలంటేనే జనం భయపడిపోతున్నారు. పలు దేశాలకు చెందిన విమానయాన కంపెనీలు బోయింగ్ 737 విమానాల్ని, ముఖ్యంగా మ్యాక్స్ 9 ఫ్లైట్స్ కార్యకలాపాలు ఆపేశాయి. తాజాగా జపాన్లోని అల్ నిప్సన్ ఎయిర్బేస్కి చెందిన బోయింగ్ విమానం కాక్పిట్ అద్దంలో పగుళ్లు వచ్చాయి. దీంతో విమానాన్ని అత్యవసరంగా కిందికి దించేశారు. అయితే ఇది మ్యాక్స్ 9 సిరీస్కి చెందిన విమానం కాదు. అసలు మ్యాక్స్ 9 విమానాల్లోనే ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అలాస్కా ఎయిర్లైన్స్ ఘటనలో 220 మంది ప్రయాణించేందుకు వీలుగా నిబంధనల ప్రకారం అత్యవసర మార్గాలను ఏర్పాటు చేశారు. లేఅవుట్కు ఈజీగా ఉండటానికి ప్లగ్ను అత్యవసర మార్గంలాగా ఉంచారు. అదే ఇక్కడ ఉండిపోయింది. అయితే కేవలం ఇక్కడ ప్లగ్ మాత్రమే ఊడిపోలేదు, బోల్డ్లు కూడా ఊడిపోయి ఉంటాయన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మొత్తం 737 మ్యాక్స్ 9 విమానాల ప్రక్రియపైనే ఇప్పుడు విచారణ జరుగుతోంది. 2018-2019లో 2 బోయింగ్ మ్యాక్స్ సిరీస్ విమానాలు కూలిన దుర్ఘటనలు ఇంకా అందరికీ గుర్తున్నాయి. ఇండోనేషియాలో ఒకటి, ఇథియోపియాలో మరో విమానం కూలి వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అందుకే తాజా ఘటన దెబ్బకి చాలా దేశాలు మ్యాక్స్ 9 విమానాల్ని నిలిపేశాయి. చైనాలో మ్యాక్స్ 9 విమానాలు లేకపోయినా అసలు మ్యాక్స్ సిరీస్ విమానాలన్నింటినీ పక్కన పెట్టేశారు. మన దేశంలో ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్, స్పైస్ జెట్, ఆకాశ ఎయిర్ దగ్గర బోయింగ్ మ్యాక్స్ విమానాలు ఉన్నాయి. అయితే అలాస్కా ఘటన నేపథ్యంలో అన్ని విమానయాన సంస్థల దగ్గర మ్యాక్స్ 9 విమానాలను తనిఖీ చేశారు. ప్రస్తుతానికైతే వీటికి ఏ ఇబ్బందులు లేవని చెబుతున్నారు. నిజానికి గతంలో బోయింగ్ విమానాలు ప్రమాదాలకు గురైన సందర్భంలో పెద్దగా చర్యలు తీసుకున్న దాఖలాలు కూడా లేవు. 2018-2019 దుర్ఘటనల తరువాత అప్పటి సీఈఓని తొలగించి మమ అనిపించేశారు. అప్పటి డొనాల్డ్ ట్రంప్ సర్కార్ బోయింగ్ కంపెనీపై $2.5 బిలియన్ ఫైన్ వేసింది. కానీ సాఫ్ట్వేర్ మార్పుల్ని FAAకు చెప్పకుండా ఉన్నందుకు ఎలాంటి క్రిమినల్ చర్యలు చేపట్టలేదు. ఇలాంటి నియంత్రణ లోపాల వల్లే విమానాల్లో ప్రమాదాలు ఎక్కువయ్యాయని ఆరోపణలు పెద్దగా వినిపిస్తున్నాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.